పార్కులు కట్టించాం, అన్నా క్యాంటీన్స్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు వస్తున్నాడు కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కదలిరా కదలిరా పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. సగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. చంద్రుడా సాంగ్యం, చంద్రుడా బాబు దయచేసి స్టేజ్ మీద ఉన్న దయచేసి కూర్చోవాలని అందరూ. సార్ పైకి అందరి దగ్గరికి వస్తారు, దయచేసి కూర్చోవాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి సహకరించారు ప్లీజ్. దయచేసి అందరూ కూర్చో. బాబు అన్న 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 కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోవాలా ప్లీజ్. దయచేసి సార్ దయచేసి కూర్చోండి అందరూ. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సారు ప్రసంగం పూర్తయిన తర్వాత మీరు ఆయనకు సత్కరించవలసిందే విజ్ఞప్తి. దయచేసి ముందు మాత్రం వద్దు, సారు ప్రసంగం పూర్తయిన తర్వాత శాలువాలు కానీ పొట్టేలు కానీ ఇవ్వవలసిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక జరిగిన సంఘటన, మన ముత్తుకూరులో భవిష్యత్ గ్యారంటీ తిరుగుతూ ఒక షాప్ మీద జగనన్నే మా నమ్మకం అని బోర్డు ఉండింది. ఆ షాప్ ఓనర్ని పలకరించా, అంత నమ్మకం అని కంటే మా బొందయ్య వాళ్ళు తెచ్చాడు పెట్టారు. తెలుగుదేశం టైంలో 2 నెలలకి 400 కరెంటు బిల్లు వస్తుండింది, ఈ జగనన్న టైంలో నెలకు 1500 వస్తుంది, మా కర్మ అని చెప్పే పరిస్థితి ఈరోజు చిన్న వ్యాపారస్తుల్లో కూడా ఉంది. మనందరి ప్రీతమ నాయకులు, భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతోంది సింహపురి గడ్డ. లేకుండా చేస్తున్నాడు మనకు.
కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా మన ప్రియతమ నాయకులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యువతకు ఆశా జ్యోతి, కార్మిక కర్షకులకు ఆశా జ్యోతి, మహిళా పక్షపాతి శ్రీ గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం సుస్వాగతం. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అజీజ్ గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే ఈ కలి ఆ కలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఈ బొకేలు ఈ శాలువాలన్నీ కూడా సార్ ప్రసంగం అయిన తర్వాత పెట్టుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అజీజ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అజీజ్ గారు అన్న
జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా వేదిక మీద ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలకి, వేదిక ముందున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకుడు, కార్యకర్తలందరికీ వందనం, అభివందనం. ముఖ్యంగా చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో మాయమాటలు చెప్పాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్ని గాలికి వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ బ్రతుకు భారం అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి 3D సినిమా చూపిస్తున్నాడు. 3D అంటే దౌర్జన్యాలు, దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఇంకేమీ లేవు. నిజంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ స్టేజ్ ఎక్కినా మాటలు చెప్తారు, మాటిస్తే తప్పమంటారు, మాటిస్తే మడమ తిప్పమంటారు. కానీ ఎక్కడ చూసినా మాటలన్నీ మార్చేస్తారు. నిజంగా ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని రద్దు చేయకుండా ఉద్యోగస్తులు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. అదేవిధంగా ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఎన్నికల తర్వాత ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 8 సార్లు పెంచుకుంటూ పోయిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి. ఎలక్ట్రికల్ బిల్లు, ఈ కరెంటు బిల్లు ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లే తాకితేనే షాక్ కొడుతుంది, కరెంటు వైర్ కాదని కూడా అందరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగాలు ప్రతి జనవరిలో యువతకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు, కానీ ఎక్కడా విడుదల చేయలేదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అన్నాడు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కల ఆటలాడి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాజధాని లాగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మన నెల్లూరు జిల్లాలో కూడా ఎంతో ప్రశాంతంగా మనం బతికే వాళ్ళమి. అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారు చేసిన ఘనత ఈ వైసీపీ నాయకులకి, ఈ జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. నిజంగా చూసుకుంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్